హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, అల్లు అరవింద్ గారికి నో చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. అంటే అల్లు అరవింద్ గారు జనసేనలో చేరాలి అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు వద్దు అని చెప్పేసి హోల్డ్లో పెట్టారని అంటున్నారు. అసలు ఈ వార్తల్లో నిజం ఉందా? మళ్ళీ అల్లు అరవింద్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారా సార్? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఎక్కువ జరుగుతాయండి. అంటే మొత్తం మెగా ఫ్యామిలీలో పొలిటికల్ ఎంట్రీ జరుగుతుంది. ఎందుకంటే చిరంజీవి గారు అప్పుడే ఆల్రెడీ ప్రధానమంత్రి గారి దృష్టిలో ఉన్నారు. రాజ్యసభ సీటు వస్తుంది. ఈయన ఒప్పుకుంటే కేంద్ర మంత్రి కూడా అవుతారు. ఫస్ట్ టైం అని చెప్తున్నాం. ఈయన ఒప్పుకోవాలి. చిరంజీవి ఒప్పుకుంటే నాకెందుకు ఈ బాధలు నేను పడలేను అంటే ఏమో కానీ మొత్తం ఒప్పుకుంటే మాత్రం మంచి పొజిషన్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఇవాళ రేపు అందరి తాలూకు పరిశీలకుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దాని తర్వాత మీరు గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ మోదీకి మానసపుత్రుడు అనిపించుకోదగ్గ స్థాయిలో ప్రయాణం చేస్తున్నాడు. గమనించారా? మోదీకి ఎలాగైతే అమ్మవార్లు దేవతలు వీళ్ళంటే ఇష్టమో ఈయన కూడా వారాహి అమ్మవారు అంటే ఇష్టం. అక్కడ అక్కడ ముందు కాయ కొట్టే వచ్చాడు. అక్కడ మన ఆంజనేయ స్వామి ఆలయంలో కొట్టాడు. వారాహి అని పేరు పెట్టుకున్నాడు. వారాహి అంటే అసలు అమ్మవారి పేరుల్లో లలిత సహస్రనామాల్లో ఒక పేరు. ఆ పేరు ఏంటంటే కొంచెం పవర్ఫుల్ నేమ్. ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళని హతమార్చి అక్కడ శాంతిని సుస్థిరం చేస్తుంది. అది అటువంటి అమ్మవారు అన్నమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఆ పేరు పెట్టాడు ఆయన, తిరుగులేదు. ఇప్పుడు వారాహి యాత్ర చేస్తున్నది. వారాహి దాన్ని ఏమంటారు? జాగారం, లేకపోతే రథం, లేకపోతే దీక్ష అనుకోవచ్చు కదా. ఈ దీక్షకి మరి ఇప్పుడు పాపం వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి ఈ విజయోత్సాహాన్ని వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు. చిరంజీవి గారు ఈయనైతే ఫైల్స్ అయి చూసుకొని సంతకాలు అయిపోయడంలో ఉన్నాడు. కానీ ఏంటి మా చేతుల్లో పెరిగిన చిన్నపిల్లడు మేము ఎత్తుకొని తిరిగాము, మాతో కనీసం పెద్దానికి వదిన 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 అనుకుంటూ సినిమాలో హీరో అయినంత వరకు వదిన చుట్టూ తిరిగాడు. అది వాళ్ళ అనుబంధం. వాళ్ళు డబ్బులు ఇవ్వాలన్నా, వాళ్ళకి ఏదైనా ఇష్టమైంది పెట్టాలన్నా ఏదైనా వదిలే గనక తన బిడ్డ ఇంత వాడైతే చూసి తట్టుకోలేదు కదా, మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆనందంతో. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వెళ్తాం, కలుపుకుంటాం, మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ వెళ్తాం. అలాగే ఎవరైనా ఊహించలేరు కదా. మామూలుగా మంచి సినిమా యాక్టర్ అవుతారు అనుకుంటారు ఎవరైనా అనుకుంటే. అలా కాకుండా ఆయన పక్కన లక్షలాది మంది జనాలు ఏమిటి ఈ అసెంబ్లీలో ఎక్కడ చూసినా గదికి చంద్రబాబు 44 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు పక్కన ఈయన ఫోటోలు ఏమిటి? ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీదే వదిలేయడం ఏంటి? ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా కళ్ళు కుడతాయి, వెళ్ళి ఆ పక్కన ఉందాం అనుకుంటారు, ఆయనతో సేవ చేద్దాం అనుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు మనకి వరం గారు కూడా అలాగే కదా, ఐ ఫాల్ ఇన్ లవ్. మా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నాకు అప్పగించిన పనులు నేను చేస్తా ఉన్నాడు అన్నమాట. అలాగే ఈయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, సేవా కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. తప్పకుండా రాజకీయంగా రాణించగల సత్తా కూడా ఉంది. ఒక మాట వేశాడు అన్నమాట. దీంట్లో చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన శాఖలన్నీ చూసుకోవాలంటే ఒక నాగబాబు చాలడు. ఇప్పుడు నాగబాబు కూడా రేపు నేడు ఒక శాఖ ఇచ్చేస్తారు. బహుశా టీటీడీ చైర్మన్ పదవి కోరుకుండొచ్చు ఈయన. ఎందుకంటే చాలా మంచి పదవి కదా, ఇవ్వచ్చు. లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి పదవి ఒకటి. ఈ రెండు కూడా కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కదా. అందువల్ల ఇక్కడ 2 పదవులు ఉన్నాయి. సినిమా పదవి ఇచ్చినా అరవింద్కి ఓకే. తర్వాత ఏంటంటే టీటీడీ చైర్మన్ పదవి ఎవరు? ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు. ఆయనోడు కోరుకుంటున్నాడు. గట్టివాడు, ఎన్ఆర్ఐ బాగా డబ్బులు ఖర్చు పెడతాడు, ఆయన ఒకడు కోరుకుంటున్నాడు. నాగబాబు ఒకడు కోరుకుంటున్నాడు. ఈ తీరని కాంక్ష మరి ఎవరికి ఇస్తారో తెలియదు. ఒకవేళ నాగబాబుకి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు చైర్మన్ పదవి ఇచ్చినట్టయితే
ఇక అల్లు అరవింద్కి అనుభవం ఉంది, సినిమాటోగ్రఫీ అంతా తెలుసు, సినిమాలు తీశాడు, ఈయనకి ఇస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కూడా ఉంది. అది అంతో వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, నువ్వు ఉండు మంచిది, ఎవడో పోసాని కృష్ణమురళి ఆలి వీళ్ళు ఏం చేస్తారండి, మీడియా డైరెక్టర్గా ఉండి పోసాన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు, ఒక మీటింగ్ అయినా పెట్టారా? అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ అరవింద్ అంటే మాత్రం బెటర్ చాయిస్, వాళ్ళకి ఏమున్నప్పటికీ ఎన్ని ఉన్నప్పుడు కూడా అరవింద్ ఇది బెటర్ చాయిస్ ఫర్ ది సినిమా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నమాట. అందుకోసం ఆయన ప్రయత్నంలో ఓ ప్రయత్నం మీతో పాటు ఉంటానంటే తాత్కాలికంగా నో చెప్పాడు, రేపు చిరంజీవి చెప్తే ఎవరికంటే ఉంటాడా, కానీ సమర్థవంతుడు. మనం చెప్పేది ఏంటంటే ఆయన సమర్థత ఉందని చెప్తున్నమాట. ఆయన ఇస్తాడా ఇవ్వడా అన్నది ఆయన ఇష్టం, ఆయన నిర్ణయం తీసుకుంటారు. బట్ ఈజ్ ది రైట్ పర్సన్. అది దీనివల్ల వాళ్ళ మధ్య సఖ్యత మళ్ళీ మొదలవుతుంది. తర్వాత ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది అన్నమాట, ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. సార్ అంతకుముందు కూడా అల్లు అరవింద్ గారు ప్రజారాజ్యం పార్టీతో వెళ్ళడం మనం చూసాం. మళ్ళీ గ్యాప్ తర్వాత జనసేన పార్టీలోకి చేరాలి అన్న ఆలోచన చేస్తున్నట్టుగా మీరు చెప్పడం చూస్తున్నాం. అవునవును. సో మరి ఈసారి మన పదవి అంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి ప్రిపేర్ అయి ఉంటారా ఆయన ఎమ్మెల్యే సీట్ కొరకు? ఒకటి వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే అల్లు అరవింద్ కంటే మంచి బెటర్ రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు. అప్పుడు ఆయన మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. అందువలన అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. ఆ అభియోగాల వలన చిరంజీవి గారి కుటుంబం అంతా డిస్టర్బ్ అయింది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, అరవింద్ అందరూ డిస్టర్బ్ అయ్యారన్నమాట. అప్పుడే ఎవరు తోచిన మాటలు వాళ్ళు కోపంతో అనుకున్నారు. అదే దూరం పెంచింది వీళ్ళని. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ని, అరవింద్ని దూరం పెంచింది ఏంటంటే అదే మాట. తర్వాత విలీనం చేయడం ఒకటి ఇష్టం లేదు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఇష్టం లేదు. అప్పుడు కొంచెం అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయి. ఇక రాను మళ్ళీ అంతా మాసిపోయింది, అందరూ బాగా ఉన్నారు అనుకునేసరికి మన అర్జున్ తాలూకు ఆయన శిల్పారవి ఇష్యూలో మళ్ళీ డిస్టర్బ్ అయ్యారు అన్నమాట. ఇది కానీ చేసినట్టయితే ఈ పార్టీలో కొనసాగి ఆయన సేవలు అందించినట్టయితే అన్నీ సద్దుమణుగుతాయనే ఆలోచన మంచిది. ఓకే. అది సార్ పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీలోకి అల్లు అరవింద్ గారిని ఆహ్వానించారా, లేకుంటే అల్లు అరవింద్ గారే రావాలనుకుంటున్నారు? లేదు, అరవింద్ గారి ఆయన వాళ్ళకి ఎలా ఉంటుందండి, మన కళ్ళ ముందు చిన్నపిల్లడుగా ఉన్న వ్యక్తి ఏమో ఈరోజు సీఎం పొజిషన్లో ఉన్నాడంటే ఎవరైనా వచ్చి కాలమే పడతారండి. తక్కువ అధికారాలు ఉన్నాయా? అర్థమైందా? ఇప్పుడు ఇంకొక వీడియోలో చెప్పుకుందాము. మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి ఆంధ్రకి. ఇప్పుడు ఏ శాఖలో మీరు చూసుకోండి, మీరు నాకు ఇన్ఛార్జిగా ఉండండి అంటే మరి ఏమిటి వాళ్ళ ప్రభుత్వంలో ఉండడం వల్ల రెండు లాభాలు. ఒకటి వ్యక్తిగతంగా లాభం, అంటే ఆయన మీద ఎవరు అటాక్ చేయరు కదా ఒకటి. రెండోది ఏంటంటే ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవచ్చు, రెండో మార్గం. మూడోది ఏంటంటే ఏమాత్రం ప్రభుత్వం వాళ్ళు చెయ్యందించినా సరే ఈ తరానికి అందరికీ సరిపోతుంది. అంటే డబ్బులు తీసుకుంటారు, తీసుకోమని మనం చెప్పడం, కానీ ప్రజాస్వామ్యంలో మంత్రులు అందరూ అంతగతి చేస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు తీసుకోరా. బట్ అదే గుర్రదారు చెప్పినట్టుగా సొంత లాభం కొంత మానుకు అంటారు అన్నమాట. సేవలు మీకు 90% సేవలు అందించి 10% మీ శ్రమగా తీసుకుంటే ఎవ్వరూ మీ జోలికి రారు. అలాగా 10% అందించి 90% దోచేసుకుంటే మీరు దోపిడీదారు అవుతారు. ఇదిగో ఇప్పుడు రోజాని, అనిల్ కుమార్ యాదవ్ని, ఇక్కడ నానేని వీళ్ళందరూ అంటున్నారు కదా, అలాగే వాళ్ళే అంటారు. అందువల్ల మనం అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్